guys, welcome back to my channel. ఇప్పుడు వచ్చేసి సైన్ అవుట్ ట్రైలర్ అయితే వచ్చేసింది అన్నమాట. ట్రైలర్ లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఇంకా ఇది వెంకటేష్ గారి 75th ఫిలిం అనమాట. ఈసారి బ్లాక్ బస్టర్ కొడతాడు అనుకుంటున్నాను నేనైతే వెంకటేష్ గారు. ఈ మూవీ ట్రైలర్ ఎలా స్టార్ట్ అయిందంటే కన్నా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాగా అయితే స్టార్ట్ అయిందనమాట. ఎలా అంటే వెంకటేష్ గారు తన భార్య తన కూతురుతో బాగా హ్యాపీగా జీవిస్తూ ఉంటాడనమాట. బాగా ఆనందంగా ఉంటాడనమాట. ఏమైనా తెలియదు కానీ అమ్మాయి చిన్న పాపకి సడన్గా ఏమో అవుతుంది, కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట స్కూల్లో. వెంకటేష్ గారు తన పాపని హాస్పిటల్కి అయితే తీసుకుపోతే కన్నా ఇది నరాలకు సంబంధించి ఈ పాపకి ఏదో వ్యాధి వచ్చింది అంటారనమాట. ఇంకొక ఆమె వచ్చి ఈ పాపకి ఇంకా టైం లేదు, ఇమ్మీడియట్లీ ఇంజెక్షన్ చేయాలి అంటారనమాట. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 17 కోట్లు అండి. హీరోయిన్ అంటది, హీరోయిన్ జెర్సీలో ఉండేవన్నమాట. హీరోయిన్ వచ్చేసి 17 కోట్లు ఎవరైనా ఎలా కట్టగలరు డాక్టర్ అని అడుగుతుంది అనమాట. ఇంకా సైందవ్ హీరో వచ్చి వెంకటేష్ గారు వచ్చి ఇంకా ఇంజెక్షన్ కోసం వెతుకుతూ ఉంటాడనమాట. ఇంజెక్షన్ ఎందుకు అంత కాస్ట్, దీని వెనకాల ఎవరున్నారు అనేది అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా అక్కడ మనం వెతుకుతున్న టైంలో కొన్ని యాక్షన్ మూమెంట్స్ జరుగుతాయి, ఫైటింగ్స్ జరుగుతాయి. మామూలుగా లేదు, కత్త వేరే అన్నట్టుంది నిజంగానే. కానీ ఇప్పుడున్న సైందవ్ వేరు, గతంలో సైందవ్ వేరు అనేది అయితే నాకు అనిపించింది అనమాట. అక్కడ మనకి స్క్రీన్లో ఇంకొక సో మెనీ క్యారెక్టర్స్ కనిపిస్తారు కదా, అప్పుడు ఇంకొకరైతే కన్నా సైకో వచ్చేసాడు అని అయితే అంటారనమాట. సైకో అంటే గతంలో ఏమన్నా వెంకటేష్ గారు మేబీ వేరే క్యారెక్టర్ అయితే ఉండొచ్చు అనుకుంటాను నేనైతే. అంటే యాక్షన్గా కూల్గా కాదు, యాక్షన్గా అయితే ఉంటారనమాట. అంటే గ్యాంగ్స్టర్ లాగా రౌడీ లాగా ఉంటాడేమో అయితే నాకు అనిపించింది అనమాట. వాళ్ళంతా భయపడుతున్నారంటే సైందవ్ రాగానే మేబీ అలాగే ఉండొచ్చేమైతే నాకు అనిపించింది. మేబీ ఇదంతా వదిలేసి తన భార్య పిల్లల కోసం ఏమన్నా ఇలా మారాడేమో ఫ్యామిలీ మ్యాన్గా అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట ట్రైలర్ చూసినప్పుడైతే కనుక. ఇంకా ఈ సైందవ్లోకి వస్తే కనుక ఇంకా తన పాపని కాపాడుకోవాలనేసి అందరి దగ్గర పోతాడు. మామూలుగా లేదండి, ఫైటింగ్ మాత్రం పిచ్చిగా ఉందన్నమాట. ఒక్క చోట అయితే కానీ వెంకటేష్ గారు బైక్ మీద వెళ్తూ ఒక డైలాగ్ చెప్తాడనమాట. ఖచ్చితంగా చాలా బాగుంది. దీని అమ్మ తక్కువ అనేది అయితే డైలాగ్ ఉంటుందన్నమాట. ఇంకొక డైలాగ్ ఏదో కాలర్ గురించి ఉంటుంది. డైలాగ్స్ మాత్రం సూపర్ ఉండే, ఫైటింగ్ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగా చేశారు అందరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా ఒకటి ఉంటుందండి, ఒక సీన్ కార్ పైకి గన్ వచ్చి అది రొటేట్ అవుతా గన్ షూట్ అయితే జరుగుతుంది. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట, చాలా బాగుంది. ఇంకా దీనికి ఈ సైందవ్ కోసం వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో, ఏం జరిగిందో అసలుకి, ఆ ఇంజెక్షన్ కాస్ట్ ఎందుకు అంత ఉందో అయితే మనకి ఇంకా తెలియదు అనమాట. ఇందులో ఆర్య కూడా ఉన్నాడు, తన విలన్ మరి అయితే తెలియదు అనమాట. ఇందులో అశ్వత్థామ సినిమాలో విలన్ ఉన్నాడు కదా, ఆయన కూడా దీంట్లో ఉన్నాడు అనమాట. ఇంకా ఏమవుతుందో ఏం జరుగుతుందో అయితే కనుక మనకి సినిమా అయితే చూడాలన్నమాట. పాపకి ఇంజెక్షన్కి అంత కాస్ట్ ఎందుకు ఉంది, ఈ సైందవ్ అసలు క్యారెక్టర్ ఏంది అనేది అయితే మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి. ఈ సినిమా వచ్చేసి January 13th రిలీజ్ అవుతుంది అనమాట. సినిమా వచ్చేసి రివ్యూ కూడా చెప్తాను, డోంట్ మిస్ ఇట్. ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.